హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో చింత చిగురు పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నానండి. ఎప్పుడు ఒకే విధంగా చింతపండు పులిహోర చేసుకుని మనకు బోర్ కొట్టేస్తుందనేమో పెద్దవాళ్ళు ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ పులిహోరలు అయితే కనిపెట్టేశారు. జస్ట్ మనము ఇప్పుడు ఎలాగో చింత చిగురు దొరుకుతుంది కాబట్టి ఈ విధంగా ఒక కమ్మటి పొడిని రెడీ చేసుకుని చక్కటి పోపు పెట్టేసుకున్నాం అనుకోండి, టేస్టీగా కమ్మనైన చింత చిగురు పులిహోర అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఎలాగో చింత చిగురు దొరుకుతుంది కాబట్టి ఈ టైంలోనే ట్రై చేసేయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ప్రిపేర్ చేసుకోవడం కూడా ఎంతో సులువు అనమాట. ఫస్ట్ అయితే ప్యాన్ లోకి మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు తీసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు. మీరు 1/2 టేబుల్ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు కూడా తీసుకోవచ్చు ధనియాలు. కానీ చింత చిగురు ఒక పులుపు అయితే తగ్గిపోతుందండి కాబట్టి నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకే తీసుకున్నాను. వీటిని లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనిచ్చి ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ కంటే తక్కువ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాల్ని యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 5 యాడ్ చేసుకున్నాను. కాస్త అంటే 1-2 చుక్కల ఆయిల్ అనేది వీటిపైన వేసి మనం వేయించినట్టయితే చాలా త్వరగా అన్ని ఈక్వల్ గా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా అన్ని వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చివరిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ నువ్వులను యాడ్ చేసుకోండి. యాడ్ చేసి లైట్ గా వాటిని ఫ్రై అవనిచ్చి తీసేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని నేను ఇక్కడ ఒక 2 పిడికెళ్ళంతా చింత చిగురు తీసుకున్నానండి. ఈ చిగుర్ని మనము పెద్ద కాళ్ళు కాస్త తుంచేసి చిగుర్ని బాగా కడిగి తీసుకోవాలి. ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి మీ టేస్ట్ కి సరిపడా చూసి తీసుకోండి. రైస్ ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నామో దాన్ని బట్టి తీసుకోండి. నేనైతే ఒక 2 గుప్పెళ్ళంతా తీసుకున్నాను అనమాట. వీటిని లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కాస్త వాటర్ అంతా వదిలి కాస్త సైజ్ అనేది ష్రింక్ అవుతాయి, ఇంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం పొడి వస్తువుల్ని ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే వీటిని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం చింత చిగురు యాడ్ చేసుకుని అలాగే రుచికి సరిపడా రాళ్ళుప్పుని యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు సాల్ట్ తక్కువ యాడ్ చేసినా పర్లేదు. మళ్ళీ దీన్ని రైస్ లో వేసి కలుపుకుంటాం కదా, ఆ టైంలో మనము మరి కాస్త సాల్ట్ యాడ్ చేసైనా కలుపుకోవచ్చు. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి పొడి అయితే. దీన్ని మనం ఎంత రైస్ అయితే కావాలనుకుంటామో ఆ రైస్ తీసేసుకుని వేడి రైస్ కానీ లేదా నిన్న మిగిలిన రైస్ అయినా పర్లేదన్నమాట. పొడి పొడిగా ఉండాలి రైస్. దానిలోకి పొడి వేసి బాగా రైస్ కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా రైస్ కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత రైస్ ని మనం పక్కన పెట్టేసుకుని ప్యాన్ లోకి పోపు కోసం ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ పులిహోరలకి ఆయిల్ కాస్త ఎక్కువే ఉండాలండి. తరువాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు, ఉద్దిపప్పు, ఆవాలు మరియు శనగపప్పుని కలిపి తీసుకున్నాను. ఇవి చక్కగా చిటపట్లాడి వేగిన తర్వాత ఇందులోకి మనం పల్లీలు వచ్చి ఒక 1/2 టేబుల్ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. అలాగే తుంచిన 2 ఎండుమిరపకాయలు, కొన్ని జీడిపప్పు పలుకులు. ఇవి ఆప్షనల్ అండి, మీకు వద్దనిపిస్తే స్కిప్ చేసేయచ్చు. యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు వేసేసి చక్కగా జీడిపప్పు మరియు మనం యాడ్ చేసిన పల్లీలు అనేవి వేగేంత వరకు కాస్త ఫ్రై చేసుకోండి. తరువాత ఇందులోకి కాస్త ఇంగువ అంటే 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలిపేటప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసేసేయండి. టర్న్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి కాస్త కొత్తిమీర తరుగు వేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉంటుంది కదా, ఆ వేడి పైన మనం కొత్తిమీర తరుగు వేసి వేపినట్టయితే పోపు మంచి రుచిగా తయారవుతుందండి. ఈ విధంగా పోపు కాస్త చిటపటలాడడం అణిగిన తరువాత ఇందులోకి రైస్ వేసి కలిపేసుకోవడమే. ఇక్కడ మీరు ఈ పోపు అనేది రైస్ లోకి యాడ్ చేసైనా కలుపుకోవచ్చు, లేదంటే ఈ విధంగా పోపులోకి రైస్ అయినా వేసి కలుపుకోవచ్చు. మరి కాస్త ఫ్రెష్ కొత్తిమీర వేసేసి కలుపుకున్నట్టయితే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. ఆ కొత్తిమీర సువాసన కానీ ఆ టేస్ట్ అనేది పులిహోరలోకి తగిలితే చాలా చాలా బాగుంటుంది. కొంతమంది వీటితో పాటు కాస్త బెల్లం పొడి కూడా వేస్తారండి. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేయడం లేదు. అంతే అన్నమాట. చక్కగా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటే టేస్టీ చింత చిగురు పులిహోర రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి. సో మీకు చింత చిగురు దొరికినప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ మరియు షేర్ చేసేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే చేసేసుకోండి.